హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నాగార్జున గారు. నాగార్జున గారికి రీసెంట్గా అబ్దుల్ కలాం మెమోరియల్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందండి. తను దాదాపుగా 13 సంవత్సరాల నుంచి నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నారు. కోవిడ్ సమయంలో దాదాపు 1000 మందికి పైగా ఇంటికెళ్ళి ట్రీట్మెంట్ చేశారు. తన సేవలను గుర్తించి యాక్నో ఫౌండేషన్ వాళ్ళు అబ్దుల్ కలాం మెమోరియల్ అవార్డు ఎక్సలెన్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తన మాటల్లో తెలుసుకుందాం, అసలు జిఎన్ఎం నర్సింగ్ అంటే ఏంది, నర్సింగ్లో ఎటువంటి ఆటంకాలు ఉంటాయి ఒకవేళ డ్యూటీ పరంగా, ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం నాగార్జున గారికి. నమస్కారం అండి. నమస్కారం. నాగార్జున గారు చెప్పండి, మీ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? అంటే పేషెంట్స్కి సంబంధించి కానివ్వండి, కొన్ని హై ప్రియారిటీ ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీగా పేషెంట్స్ వస్తుంటారు, కొంతమంది నార్మల్ పేషెంట్స్ వస్తుంటారు, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటాయి. అంటే అన్నీ ఒకటేసారి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో డ్యూటీలో క్లినికల్ సిమ్టమ్స్ మనం అబ్జర్వేషన్ బట్టి ప్రయారిటీ దేనికైతే మనకు ఉందో ఫస్ట్ ఆ పేషెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా వైటల్స్ చెక్ చేయడము, లేకపోతే బ్లడ్ లాస్ అయితే బ్లడ్ అరేంజ్ చేసుకోవడము, ఇంట్యుబేషన్ లాంటివి చేసుకోవడము, సెంట్రల్ లైన్ అరేంజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ మనం ఎమర్జెన్సీగా చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఆర్టీఏ పేషెంట్స్ అయితే మనకు వెంటనే ఎక్స్రేలు తీసి దాన్ని మనం సర్జరీ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ టైంలో మనకు టీం వర్క్ అనేది అవసరం పడుతుంది. ఆ టీము సిస్టమేటిక్గా మనకి ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఎన్ఏబిహెచ్ ప్రోటోకాల్స్ మనం ఫాలో అయినట్లయితే ఈజీగా మనకు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. ఆ విధంగా మనం మెయింటైన్ చేస్తుంటాం. ఎన్ఏబిహెచ్ ప్రోటోకాల్ అంటే ఎన్ఏబిహెచ్ అంటే ఏంటి? ఒకవేళ ఎన్ఏబిహెచ్ అంటే ఏంది, దానికి తగ్గట్టు రూల్స్ ఎలా ఉంటాయి? ఎన్ఏబిహెచ్ రూల్స్ అంటే మనము అది ఏ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలి అనేది సిస్టమేటిక్ వేలో ఉంటాయి. ఉదాహరణకు మనం క్యాన్లా పెట్టేటప్పుడు ఏ సైట్ను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వేను సెలెక్ట్ చేసుకోవాలి, ఏ నెంబర్ ఏ సైజ్ గేజ్ని మనం ఎక్కడ పిక్ చేయాలి, పిక్ చేసేటప్పుడు ఉన్న స్టెప్స్ ఏంటి, సో అది ఫ్లో ఉందా లేదా, ఫ్లెబైటిస్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ మనము చెక్ చేసుకొని మనకు పేషెంట్కి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత వాళ్ళకు చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, అంటే లైక్ చేయి లిఫ్ట్ చేయొద్దని, ఫోల్డ్ చేయొద్దని, దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవద్దని చెప్పడాలి. మొత్తం మీద డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ కంపల్సరీ. ఎవ్రీ మూమెంట్ మనం డాక్యుమెంటేషన్ అనేది ఎన్ఏబిహెచ్ రూల్ ప్రకారం మనకు సపరేట్ పేపర్స్ ఉంటాయి, దానిలో మనం డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ డాక్యుమెంటేషన్ వల్లనే మనకు లీగల్ ఇష్యూస్ కవర్ అవుతుంటాయి, నెక్స్ట్ పర్సన్కి ఈజీ అవుతుంది. మొత్తం మీద ఇప్పుడు పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఎన్ఏబిహెచ్లో డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ అంటారు మీరు? కంపల్సరీ. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఒకరే చేయాల్సి వస్తుంది? షిఫ్ట్ వైజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ ఉదయం వచ్చిన షిఫ్ట్లో 8 AM to 2 PM వరకు ఉంటారు. రాగానే పేషెంట్ ఓరియంటేషన్ చేస్తుంటాం, నేను ఎవరు, ఈ టైం నుంచి ఈ టైం వరకు చూసుకునే వ్యక్తిని నేను అని వాళ్ళకు ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 8 AM నుంచి 2 PM వరకు కావాల్సిన అతనికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు మనల్ని పలిచే విధంగా మనం వాళ్ళతో ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది ర్యాపో బిల్డప్ చేసుకుంటాము. తర్వాత వాళ్ళకు సంబంధించిన ఫుడ్ తిన్నారా, లేకపోతే ఏదైనా అబ్నార్మల్స్ ఉన్నాయా, ఎలా ఉంది, ఇంకేమైనా అబ్నార్మల్స్ అనిపిస్తున్నాయా అని చెప్పి క్రాస్ క్వశ్చన్ చేసి వాళ్ళతోటి హ్యాపీగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చే విధంగా మాట్లాడితే మనకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ జరుగుతుంటాయి. కోడ్ బ్లూ, కొన్ని హాస్పిటల్స్ కోడ్స్ క్రియేట్ చేశారన్నమాట. కోడ్ బ్లూ, కోడ్ రెడ్, కోడ్ పింక్, ఇలాంటి ఈ కోడ్స్ గురించి చెప్పండి. కోడ్స్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? అంటే ఇది ఎన్ఏబిహెచ్లో ఒక భాగమా ఇది? కంపల్సరీ కోడ్స్ ప్రకారం ఏంటి అంటే ఆ కోడ్స్కి టీమ్ అనేది రెడీ చేస్తాము. ఆ టీం రెడీ చేసినప్పుడు ఎవరి పర్ఫార్మెన్స్ ఏ రోల్లో ఉన్నారో వాళ్ళు ఆ రోల్ చేసుకుంటూ వెళ్తే మనకు తక్కువ టైంలో ఎక్కువ మనకు ఏమిటి అంటే ఆ ప్రాబ్లం అనేది తక్కువ టైంలో క్లియర్ చేయడానికి వీలవుతుంది. డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఆ డిజిగ్నేషన్ ప్రకారం ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడ్ రెడ్ అన్నప్పుడు అది ఎలా మ్యాస్ క్యాజువాలిటీ ఎలా చేస్తాము అనేది మనకు అందులో ఎస్ఓపిలో ఉంటుంది, దాని ప్రకారం మనం ఫాలో అవుతుంటాం. కోడ్ రెడ్ అంటే మాస్ క్యాజువాలిటీ, కోడ్ బ్లూ అంటే మనకు ఇంట్యుబేషన్ టైంలో తీసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే పేషెంట్ గ్యాస్పింగ్లో ఉన్నప్పుడు కానీ, స్పృహ కోల్పోయినప్పుడు కానీ, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వనప్పుడు కానీ మనం అది అనౌన్స్ చేస్తాము. ఎవరైతే ఫస్ట్ చూస్తారో ఆ వ్యక్తి అనౌన్స్ చేసినప్పుడు అక్కడ పిఏ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఆ టీం మెంబర్స్ అందరూ అలర్ట్ అయ్యి దానికి ఎవరి రోల్ వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. అంటే కోడ్స్ అనేది ప్రతి హాస్పిటల్కి డిఫరెన్స్ ఉంటాయి, ఇది యూనివర్సల్ ఉంటుంది. అక్రిడిటేషన్ వాళ్ళు
తీసుకున్న హాస్పిటల్స్ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఎన్ఏబిహెచ్కి వెళ్తున్నారు. ఓకే, ఈ కోర్స్ గురించి కొంచెం వివరంగా. కోర్స్ గురించి అంటే మనకు అది ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు కొన్ని కోడ్స్ ఉంటాయి, లేకపోతే నో స్మోకింగ్ పాలసీ అని ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఆఫ్ మనకు వేరియేషన్స్ కోడ్స్ అనేటివి మనకు అందులో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎమర్జెన్సీలో అయితే ఇది మనకు పేషెంట్ ప్రాణాలని చాలా తొందరగా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావడానికి అది ఒక కోడ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఏదైతే టీం ఉందో, జూనియర్స్ ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు, అనస్థీషియా ఉంటారు, కార్డియాలజిస్ట్ ఉంటాడు, ఫిజిషియన్ ఉంటాడు, రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉంటాడు, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఈ కోడ్ అనేది క్రియేట్ చేసింది ఎమర్జెన్సీలో ఈ టీం అంతా రెడీ కావాలని అనౌన్స్మెంట్ చేస్తారనమాట. మొత్తం దాని గురించి ఈ కోర్సు దాన్ని ఫాలో అవుతారు. దానికి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, మనకు రెగ్యులర్గా ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి డిపార్ట్మెంట్ వైజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐసీయూ డిపార్ట్మెంట్ అంటే ఐసీయూ ప్రతి స్టాఫ్కి 3 స్టాఫ్లో ఉన్న వాళ్ళందరికీ కవర్ అయ్యే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. దాని మీద మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. ఆ మాక్ డ్రిల్ కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళకి ఆ ఐసీయూలో అలాట్ చేస్తుంటారు పేషెంట్స్ని. అలా చేయకపోతే అక్కడికి వచ్చిన పర్సన్కి కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఫస్టే ట్రైనింగ్ ఇచ్చి దాని ప్రకారం ఫాలో చేస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు దాదాపు 1000 మందికి పైనగా ట్రీట్మెంట్ చేశారని విన్నాను. దాని గురించే మీకు అబ్దుల్ కలాం అవార్డు ఎక్సలెన్స్ వచ్చింది. ఈ 1000 మందికి పైగా మీకు ట్రీట్మెంట్ చేశారు కదా, మీ అనుభవం చెప్పండి, ఎలా ఉంది? అసలు ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేశారు చాలామందికి. వాళ్ళ అనుభవం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, మనం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు భయపడుతున్న పరిస్థితిలో మేము అన్నింటికీ ధైర్యం చేసి పీపీ అనేది మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళను హ్యాపీగా ఉంచుతూ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏం కాదు వాళ్ళకి ధైర్యం చెప్తూ డాక్టర్స్ ఏదైతే అడ్వైస్ చేస్తారో దాన్ని ఫాలో చేసుకుంటూ వాళ్ళ ట్రీట్మెంట్కి అనుగుణంగా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొచ్చి దానికి కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ అవసరం పడితే యాంటీబయాటిక్స్ అప్ అండ్ డౌన్ చేయడము, లేదంటే ఏదైనా ఓవర్ డోస్ అయితే దాన్ని కట్ చేయడము, ఎక్స్ట్రా అడిషనల్స్ ఏమైనా సిమ్టమ్స్ వస్తే దాన్ని యాడ్ చేయడము, కన్సల్టెంట్స్ తోటి మాట్లాడే ఈ విధంగా చేసుకుంటూ మేము వాళ్ళ ప్రాబ్లమ్ని మొత్తం తక్కువ చేయగలిగాము. అంటే ఇంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? సొంత ఇంటి వాళ్ళే కరోనా అంటేనే భయపడి వేరే క్వారంటైన్ సెంటర్లో పెట్టేవాళ్ళు. అంటేనే అన్నిటికీ మెయిన్ పేషెన్సీతో మాత్రమే ఇది చేయగలం. పేషెన్స్ ఉండొచ్చు, కాకపోతే కరోనా అనేది ఒక భయంకరమైన ఇది. దానికి తగినట్టు మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటాం అంటే హ్యాండ్ వాష్, మాస్క్, గ్లౌజ్, క్యాప్, పీపీఈ, అప్రాన్, శానిటైజేషన్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఇంతమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు మీరు. ఎప్పుడైనా మీకు కరోనా సిమ్టమ్స్ కానీ అటాక్ అయినట్టు లేదు? టెస్ట్ చేయించుకున్నారా మీరు? ఆల్రెడీ 4 times చేసుకున్నాను, 4 times నెగిటివ్. ఓకే, వ్యాక్సిన్ తీసుకున్నారు? 2 times అయిపోయాయి. 2 times వ్యాక్సిన్. ఓకే, మీ నర్సెస్లో చాలామంది వ్యాక్సిన్స్ 2 doses తీసుకుంటారు. అసలు 2 doses తీసుకున్న తర్వాత కూడా మీ ఎక్స్పీరియన్స్లో ఎందుకంటే మీరు కార్పొరేట్లో చేశారు, మీరు చాలామంది టచ్లో ఉంటారు నర్సెస్, ఈ 2 vaccines తర్వాత కూడా ఎవరికైనా కరోనా సిమ్టమ్స్ కానీ క్రిటికల్ కేర్ అయ్యే ఛాన్సెస్? ఎవరైతే ఇమ్యూనిటీని మెయింటైన్ చేయలేకపోతారో వాళ్ళకి ఇది రీఅటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇమ్యూనిటీ అంటే బాడీకి న్యూట్రిషన్ అనేది మెయిన్గా దీని మీద డిపెండ్ అవుతుంది. ఉదాహరణకు డ్యూటీ వచ్చే వాళ్ళు మార్నింగ్ డ్యూటీకి కంపల్సరీ ఫుడ్ తీసుకొని రావడం మంచిది. ఉదాహరణకు లేచి రావడము అంటే టైం లేక తినకపోతే మాత్రం వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మొత్తం మీద ఇమ్యూనిటీ మీద డిపెండ్ ఉంటుంది పర్సన్ యొక్క ఇమ్యూనిటీ. కరోనా అని కాదు, ఏ డిసీజ్ అయినా ఇమ్యూనిటీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇమ్యూనిటీ మనం మెయింటైన్ చేసినంత వరకు మనకి ఎలాంటి ఇబ్బందులు అనేది రావు. నా ఎక్స్పీరియన్స్ ఇమ్యూనిటీ అంటే ఇన్ కేస్ ఆఫ్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, ఏది రిక్వైర్మెంట్ ఉంది అనేది సమతుల్యంగా మనం మెయింటైన్ చేసుకోగలగాలి. అంటే హడావిడిగా డ్యూటీ టైం అయిందని మనం తొందరగా డ్యూటీగా ఉండాలి. అంటే మనం రేపు ఏం పని చేయాలనేది ఈరోజు పడుకునే ముందే ప్లాన్ చేసుకుంటే ఇలాంటివి జరగకుండా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఉదాహరణకు రేపు 8 o'clock డ్యూటీ ఉంది అంటే 8 అంటే మనం 1 hour ముందు లేవడము, దానికంటే ముందే మనం కావాల్సిన ఫుడ్ తినడము, ఇక్కడ తినకపోయినా అక్కడికి వెళ్ళి తినేలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటూ మనం అక్కడ
మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడియోకి వచ్చి ఇలా చాలా విషయాలు చెప్పారు, కోవిడ్ గురించి కానివ్వండి, ధైర్యం చెప్పారు ప్రజలకి. అసలు పేషెంట్స్కు ఎలా మెలగాలి, పేషెంట్స్తో నర్సింగ్ వాళ్ళు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి పేషెంట్తోనే చెప్పారు. కాదు, ఓకే. ఒమిక్రాన్ అనేది ఎవరికైనా రావచ్చు. మన జాగ్రత్తలు మనం మెయిన్గా పాటించాలి. జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ.